హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే ఒక పెద్ద సమస్య. ఈ పెద్ద సమస్యని ఎట్లా ఫాలో చేయాలి? మేము పిల్లగాళ్ళలో అందరూ ఇక్కడ సిర్పూర్ హాస్టల్ రెసిడెన్షియల్ సిర్పూర్‌లో ఉన్నది చూడండి. ఆ హాస్టల్ పిల్లగాళ్ళు ఎందరు ఉన్నారో అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ఒక పని నిర్వహించుకుంటేనే ఏదో ఒక పని అయితది. ఎందుకంటే మా పిల్లగాళ్ళు అందరూ సిర్పూర్ రెసిడెన్షియల్‌ల చేరిండ్రు కదా! సిర్పూర్ రెసిడెన్షియల్‌లో మొత్తం మందికి సీట్ వచ్చి అక్కడ పంపించడమైతే, ఇప్పుడు అక్కడ 2 సంవత్సరాలు ఉండే. ఈ ఈ మూడో సంవత్సరం మాకొకడు ఉండబట్టి. ఆ బిల్డింగ్ కూల్తదని అక్కడి నుంచి వేరే హాస్టల్‌లో పంపించిండ్రు. పంపిస్తే అక్కడి నుంచి ఆసిఫాబాద్ పంపిస్తే, అక్కడ తిండి సరిగ్గా లేదు. చిన్న చిన్న పురుగులు దొరుకుతున్నాయట. ఒక్క రూమ్‌లో 100 మంది. ఆ పెట్టెలు అందులోనే, బ్యాగులు అందులోనే, రూమ్‌లోనే. పెట్టెలు, బ్యాగులు మా పిల్లగాళ్ళు. అక్కడ జాగా సరిపోవట్లేదు. అన్న మొత్తం 100 మంది ఒక రూమ్‌లో ఎట్లుంటారు మీరే ఆలోచించి ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయేది, ఇప్పుడు దాకా హాస్టల్‌లో ఆసిఫాబాద్ నుంచి కాగజ్ నగర్ తోలిస్తా అన్నారు. అక్కడ హాస్టల్ కిరాయికి చూసినామని ఇప్పుడు దాకా అక్కడ ఇంకా కిరాయికి ఎక్కువ అంటున్నారు అని చెప్పిండ్రు. బెల్లంపల్లిలో చూసినామన్నారు. అక్కడ ఇంకా కిరాయికి ఎక్కువ అన్నారు అని చెప్పిండ్రు. 2, 3 జాగాలో చూసిండట కానీ కిరాయికి ఎక్కువ ఉందట. కిరాయికి ఎట్లా ఉంటాయండి ఇప్పుడు? హాస్టల్ అన్నా కట్టాలి, లేకుంటే వేరే హాస్టల్ అన్నా చూడాలి. లేకుంటే అక్కడ కిరాయికి ఎక్కువ ఉన్నది, ఇక్కడ కిరాయికి ఎక్కువ ఉన్నది అంటే ఈ సంవత్సరం మొత్తం ఇట్లనే పోయేటట్టు ఉన్నది. ఇప్పుడు దసరాకు సెలవులు కానీ వచ్చింది. ఇప్పుడు దాకా దసరా పోయి 10 రోజులు అయింది. ఇంకా సిరిపూర్ కాదు, ఆసిఫాబాద్ కాదు, ఇక్కడ రమ్మంటలేదు. సార్లు ఇంకా ఫోన్ చేస్తలేదు. అక్కడిది అక్కడనే పిల్లగాళ్ళకు అన్నం తినకపోతే ఒక 2 గంటల లైన్ ఉండట. అన్నం తినేందుకు మధ్యాహ్నం అన్నం తినక పోయితే కనీసం 2 గంటలు లైన్‌లో నిలబడేటట్టు అక్కడ చూసుకున్నారంట ఆళ్ళు. గంటలు అన్నంకి లైన్‌లు కడుతున్నారట. ఇంకొకటి, ఇప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు మొత్తం పిల్లగాళ్ళని ఒక్కటే జాగాలో కాదింకా. బెల్లంపల్లి కొందరిని, జైపూర్ కొందరిని, ఆసిఫాబాద్ కొందరిని. ఈ 3 జాగాలాల మొత్తం సిర్పూర్ హాస్టల్ గురుకుల పిల్లగాళ్ళని 3 జాగాలాల షిఫ్ట్ చేసిండ్రు ఇప్పుడు వరకు. అయితే 3 జాగాలో ఇంకా గిట్లనే ఇబ్బంది ఉన్నది. జైపూర్‌లో ఇంకా ఇంతే, బెల్లంపల్లి ఇంకా ఇంతే, ఆసిఫాబాద్ ఇంకా ఇంతే. సిరిపూర్‌ల బిల్డింగ్ అక్కడ ఉన్నన్ని రోజులు తిండి ఇంకా మంచిగుండే, పిల్లగాళ్ళకి చదువు ఇంకా మంచిగుండే. ఇప్పుడు వేరే జాగాలో ఆసిఫాబాద్ అనిపోయిండ్రు. అక్కడ చదువు సరిగా లేదు, తిండి సరిగా లేదు. ఆ ఒక్క రూమ్‌లో 100 పిల్లగాళ్ళు ఎట్లా ఉంటాండ్రో ఆళ్ళకి తెలుసు. అక్కడనే కింద పండుకునుడు బెడ్‌లు ఇంకా లేవు. బ్యాగులు ఇంకా కిందనే, పెట్టెలు ఇంకా కిందనే. ఆళ్ళ బట్టలు ఉతికితే ఉల్లారతానికి జాగా ఇంకా లేదు. మొత్తం బాగా ఇబ్బంది అయితుంది. అందు గురించి మొత్తం మంది మేము కలిసి ఆసిఫాబాద్ ఇంకా బెల్లంపల్లి ఇంకా అంతే. ఒక్కటే రూమ్‌లో 100 మంది. జైపూర్‌లో ఇంకా అంతే. ఒకటే రూమ్‌లో 100 మంది. ఒకటే రూమ్‌లో 100 మంది. అందు గురించి ఇప్పుడు ఏ హాస్టల్‌లో పంపియాలన్నా భయమైతుంది అక్కడ. అందు గురించి మేము ఇప్పుడు దాకా మాకు సార్లు ఇంకా ఫోన్ చేయలే. మేము ఇంకా ఎవరికీ సార్‌లకు ఫోన్ చేయలే. మాకు ఫోన్‌లు ఇంకా చేస్తలేరు. మమ్మల్ని రమ్మంటలేరు. అందు గురించి వేరే హాస్టల్ చూసినాక కిరాయికి మాట్లాడి పంపిస్తా అంటే పంపిస్తాం. లేకుంటే ఈ సంవత్సరం ప్రైవేట్ అన్నా ఎక్కడన్నా ఇట్లనే గవర్నమెంట్ హాస్టల్‌లో ఇక్కడ తోలుతాం ఇగ. ఎన్ని రోజులని చూసుడిగ. ఇప్పుడు దాకా 10 రోజులయింది దసరా పోయి. అందు గురించి మీరే ఆలోచించాలి. ఇప్పుడు ధర్నాలు నడుస్తున్నాయి. సిర్పూర్ గు సిర్పూర్ రోడ్ కాడ హాస్టల్ ముంగట ధర్నాలు నడుస్తున్నాయి. ఆ ధర్నాలు ఇంకా చేస్తాండ్రు మా వాళ్ళు. పిల్లగాళ్ళు ఉన్నారు మొత్తం మంది. ఎక్కడ పోయినా ఏం చేసినా ఇప్పుడు మాకు హాస్టల్ అయితే మంచి హాస్టల్ కావాలి. ప్రైవేట్ తీసుకున్న హాస్టల్. పిల్లగాళ్ళకి హాస్టల్ మంచి హాస్టల్ కావాలని కోరుతున్నా ప్రిన్సిపాల్ గారికి. అందరూ చూడండి ఈ వీడియో. మొత్తం మంది చూసి లైక్ చేసి షేర్ చేయండి. అది కాక సబ్స్క్రైబ్ ఇంక చేయండి. గంట ఇంక కొట్టండి. ఓకే.